క్రీస్తులాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు. మన యొక్క దినభాగంలో నుండి 2 పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయము 8వ వచనం, అవి మీకు కలిగి విస్తరించిన ఏడల అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేయను. మనము ఉన్న దాంట్లో సంతృప్తి చెంది ఉండడం, లేకపోతే ఉన్నదే చాలు అనేవాళ్ళు చాలా కొద్దిమంది. ప్రతి దినము మనము శారీరకంగా, ఆస్తిపరంగా కానీ, స్వాస్థ్యపరంగా ఎదగాలనే చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు అంటాడు కదా, మనం ఆత్మీయ విషయంలో కూడా ప్రతి దినము విస్తరించకపోతే మనం నిష్ఫలము, సోమరులం అయిపోతాం. ఈ విషయాన్ని మనం గమనించి మనం ముందుగా ఎదగాలి అని అంటే ఏం చేయాలి? ఎదిగేటప్పుడు ముందుగా మనం చూడవలసింది ఏంది అంటే, మనకి ఇయ్యబడింది ఏంది, ఇయ్యబడిన దాని మీద దాన్ని చూసి ఇంకా ఎదగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అని ఆశపడాలి. అయితే ఆత్మీయంగా ఎదగడానికి మనం ఈ వాక్య భాగంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, ఆయన మన జీవానికి, మన భక్తికి కావాల్సింది ప్రతిదీ అనుగ్రహించి ఉన్నాడు అని చూడాలి, అని గమనించాలి. అది గమనించినప్పుడే మనం ఆయన గ్రాంట్ అంటే గిఫ్ట్గా మనకి ఏవేవైతే ఉచితంగా ఇచ్చారో వాటిని చూసుకుంటూ మనం దినదినం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మీయంగా ఎదిగేటప్పుడు మనం ఏం చూస్తూ ఉంటాము అంటే, ఎలా చేస్తే ఇంకా ముందుకు పోవచ్చు, ఏం చేస్తే ఇంకా అభివృద్ధి చెందవచ్చు అని అనుకుంటూ ఉంటాం. కానీ మొదటి మూలమే మర్చిపోతాం. ఇక్కడ మొదట రాయబడింది ఏంటంటే, మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమందు ఎదిగిన ఎడల అవన్నీ మీకు ఉచితంగా అనుగ్రహించబడతాయి. కనుక మనం ప్రతి దినం చేయవలసి ఏంటి అంటే, ఆయన లేఖనాలను జాగ్రత్తగా గమనించి ప్రతి విషయంలో మనం చదివేటప్పుడు, మనం ప్రార్థించేటప్పుడు ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన వాక్య లేఖనాలను అర్థం చేసుకోవడానికి ఆయనకు సమీపంగా వెళ్తూ ఉంటామో, ప్రతి దినము ఆయన యొక్క జ్ఞానం అభివృద్ధి అవడంతో సహా మనకు మిగతావి కూడా అనుగ్రహించబడతాయి. దాంట్లోనే మనకు ఆశా నిగ్రహము, సహోదర ప్రేమ, దయ ఇవన్నీ ఉచితంగా అనుగ్రహించబడుతున్నాయి. కనుక మొదట మనం చేయవలసింది ఏంటంటే, ఆయన జ్ఞానము ఏవైతే ఆయన ఉచితంగా ఈ లేఖనాలను మనకు ఉచితంగా ఇచ్చారో వాటిని మొదట గ్రహించాలి, మొదట చదవాలి, మొదట మోకాళ్ళ మీదకి వచ్చి ఆయన గురించి ఇంకా దినదినం తెలుసుకోవాలని ఆశపడాలి. ఒకవేళ మీరు కూడా అలాంటి ఆశ లేకపోతే, ప్రతిదినం మీకు ఉచితంగా అనుగ్రహించబడిన ఈ లేఖనాలని వీటి మీద మీరు ఆధారపడాలని మేము ప్రోత్సహిస్తున్నాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మేము నీ యందు ఎదుగుటకు దేవా, మీరు మాకు కావలసిన దైవభక్తికి కావలసిన ప్రతి అవసరతలు మీరు మాకు తీర్చారు దేవా. మేము గ్రహించలేకపోతున్నాం. దయతో నీ యందు ఎదుగుటకు దేవా, నీ యొక్క వాక్య లేఖనాలను మేము గ్రహించినట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, రోజంతటిలో ప్రభు నీ యొక్క వాక్యం యొక్క సహాయం మాకు అందించండి. మా అవసరత కొలది దేవా మీరు మమ్మల్ని అభివృద్ధి చేయమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.